షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం రచిత మేనంపల్లి గారు. నమస్తే సిరి. మేడం, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో చాలా కామన్‌గా ఉండే ప్రాబ్లమ్ అనొచ్చు. బట్ కామనే కానీ దాన్ని సాల్వ్ చేయడం మాత్రం చాలా డిఫికల్ట్ అని అంటూ హ్మ్. ఉండు. అంటే మన వీడియోస్ కిందనే ఇంకొకళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది. మేడం, నా భర్త మంచోడే. ఎక్కువగా మా అమ్మ మాటలు వింటాడు మేడం. నా మాటలు వినడు. నేను చేసింది కరెక్టే. ఆ సిట్యుయేషన్ మా ఇద్దరి మధ్యలో జరిగిన దాంట్లో మాట్లాడుకుంటే నాదే కరెక్ట్ ఉంది. అయినా కూడా మా అమ్మ మాట విని నన్ను ఇబ్బంది పెడుతున్నారు మేడం. అది ఎంతవరకు కరెక్ట్? ఆయనకి ఏ విధంగా నేను అర్థమయ్యేలా చెప్పాలి అని అంటున్నారు. ఎలా మేడం? సో, బేసికల్‌గా ఇది మన సమాజంలో నెవర్ ఎండింగ్ టాపిక్. అండ్ ద మోస్ట్ పెయిన్‌ఫుల్ ఆల్సో. అంటే ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే మన కల్చరల్ కండిషనింగ్. ఏందంటే చిన్నప్పటి నుంచి అమ్మ తప్పు చెప్పదు. అమ్మ మన మంచి కోరుకుంటది. అమ్మ దేవత. అమ్మ మాట కరెక్ట్. ఎందుకంటే ఫెమిలియర్ పర్సన్. ఇప్పుడు వినలేదు అన్నంత మాత్రాన నిన్ను పూర్తిగా రాంగ్ పడుతున్నారని కూడా కాదు. ఫెమిలియర్ ఒకటి, కల్చరల్ కండిషనింగ్ మనది. అమ్మ అంటే కరెక్ట్ చెప్తది. ఆమె చిన్నప్పటి నుంచి పెంపకం అప్పుడే పెళ్లి చేసుకుంటే నన్ను వదిలేస్తావారా? పెళ్లి చేసుకుంటే మారిపోతారు, పెళ్లి చేసుకుంటే మారిపోతారు, పెళ్లి చేసుకుంటే మారిపోతారు అని ఇట్లా ఇట్లా వినే నేను అస్సలే మారా. ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. రైట్? ఇది ఒక యాంగిల్ ఆఫ్ పీపుల్ ఉంటారు. రెండో రకం వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కాన్ఫ్లిక్ట్ అవాయిడ్ చేయాలి. కాన్ఫ్లిక్ట్ అంటే ఇప్పుడు మా అమ్మ మాటిని చిన్న బయట అంటే దట్స్ అ బ్యాడ్ నోషన్. ఏంటంటే ఒక మెన్కి గనక ఇక్కడ 60-70 అంటే లైక్ మేజర్ పోర్షన్ ఆఫ్ ద సొసైటీలో ఒకవేళ మదర్ పెంచేటప్పుడు వచ్చే నీ లైఫ్లో నీ భార్యని ఇలా చూడాలి, మనమందరం ఒక టీము అని చిన్నప్పటి నుంచి గనక మన సొసైటీలో అది అయ్యి ఉంటే గనక ఇంత రచ్చ జరిగేది కాదు. ఈ పూర్వకాలంలో ఎప్పుడైతే వస్తారో వాళ్ళకి వాళ్ళ హస్బెండ్స్ వినేవాళ్ళు కాదు. ఎప్పుడు హస్బెండ్స్ ఎందుకు వినేవాళ్ళు కాదు, వాళ్ళేదో వాళ్ళ గోల్ ఏందో వాళ్ళ ఎమోషన్ అనేది ఎక్కడ తీర్చుకోలేదు. కోపం, బాధ, దుఃఖం ఇలాంటివేవి భర్త అక్కడ కూర్చొని వినేవాడు కాదు పాతకాలంలో. ఈమెకి కొడుకులు చాలామంది ఉండేవాళ్ళు. ఈ సామ్రాజ్యానికి ఎవరు అధిపతి? ప్రతి ఒక్క మనిషికి సందు దొరికితే వాళ్ళు రుబాబ్ చూపిస్తారు. ఎవరైనా ఆ ఒక్క కోవకు చెందిన వాళ్ళమే పేరెంట్స్ కూడా పిల్లల మీద చూడు, వాడిని పెద్ద ఉన్న అంత పవర్ అంతా చూపిస్తారు కొంతమంది. అరే బాబా, నువ్వు పవర్ చూపించడానికి నీ పిల్లలే దొరికారా? బయట ఒక ఆర్గనైజేషన్లో నీ వర్క్ దగ్గర పనితనంతో చూపించాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, అలాగే ఎగ్జాక్ట్గా సమాజంలో కూడా ఏమైందంటే వాళ్ళు బయట పనిచేసే మెయిడ్స్, అప్పుడు జీతగాళ్ళందరూ పాలేర్లందరూ వాళ్ళ మీద ఒరే రా రా పోరా అని వీళ్ళందరూ ఈమె కూడా అట్లాగే చేసేది. కోడళ్ళు వచ్చాక ఏమైంది, అత్త చాలా కష్టపెట్టింది ఈమెని. ఎందుకు? నా కొడుకు ఎక్కడ వీళ్ళ చేతులకు పోతాడో, ఆ తర్వాత ఇక్కడ చాలామంది కోడళ్ళు ఉండేవాళ్ళు, చెప్తే వినకపోతే అందరు కొట్టుకొని చేస్తారు ఇంట్లో. చాలామంది ఉండేవాళ్ళు కదా. సో అత్త ఏం చేసేదంటే కొంచెము డెవిల్ రూపం ఎత్తేది. అందరిని కంట్రోల్‌లో పెట్టాలంటే ఒక రకమైన స్ట్రాంగ్ వాయిస్ ఉండాలి. కొన్ని కొన్ని ఆర్గనైజేషన్‌లో ఇంతమందిని కట్టంటే వాయిస్ ఆటోమేటిక్‌గా రైజ్ అయితది. కొంతమంది సైలెంట్‌గానే దే విల్ మేనేజ్. పర్సనాలిటీ. అదే ఒక అత్త మంచిగానే ఉండేది. కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఇట్లా అరిచి వాళ్ళను నాన్న హ్మ్, గొడవ చేయడము, లేకపోతే మాటలు అనడము, లేకపోతే పని చేయడము. మా ఒక రిలేటివ్ మొన్న ఊరెళ్ళి అక్కడ చెప్తూ వాళ్ళ అత్త అసలు ఇట్లా టెర్రర్ అంట. అంటే టెర్రర్ అంటే ఒక ముగ్గురు నలుగురు కొడుకులుంటే మనకిప్పుడు ఒక పిల్లల్ని ఎవరికైనా దత్తత ఇవ్వాలంటే కూడా బాధ కదా. కానీ ఆ ముగ్గురు నలుగురు పిల్లల్ని ఒక్కొక్కళ్ళకి పిల్లలు లేకపోతే ఇచ్చిందంట. ఎందుకు ఇచ్చింది? వీళ్ళంతా నా పిల్లలు ఎక్కడికి పోరు, కానీ నలుగురు ఆస్తికి 4 ఊర్లకి నేను రాని, నా కొడుకులు కబ్జా చేస్తే ఎవరు? నేను. సో అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళంట అప్పుడు విమెన్. అసలు నాకు మొన్న చెప్తుంటే భలే సరదా వేసింది. నేను మరీ మరీ చెప్పించుకున్నా. అంటే నిజమా ఇట్లుండేవాళ్ళ అప్పుడు విమెన్ అని. ఇప్పుడు విమెన్ తూత తుస్సు ఏం లేదు. ఆ ఫోన్లు ఇది నో స్ట్రాంగ్ మెంటాలిటీ. అంటే అది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు. బట్ ఒక మనం పిల్లల్ని అసలు హాస్టల్‌కి పంపించే లోపల చచ్చిపోతున్నాం. వాళ్ళ గ్రోత్‌కి అని వాళ్ళ పిల్లల్ని కూడా దూరంగా పెంచుకుందామా. సో అట్లాంటి వాళ్ళు ఏం చేశారంటే కోడళ్ళను అల్లాడిచ్చేసేదట. అంటే పొద్దున్న ఇప్పుడు 9 ఏళ్లకు, 10 ఏళ్లకు పెళ్ళిళ్ళవుతాయి గదా సిరి. అమ్మో! ఆట పట్టుకొని ఇట్లా ఉంటే గజ్జ గజ్జ గజ్జమని వణికేవాళ్ళంట అత్తలకి. సో, అంత
సో వాళ్ళ తర్వాత అత్తలు 2 రకాలు ఉంటారు. మనం ఎప్పుడు అంటాం, ఒక సిట్యుయేషన్ జరిగితే, ఒక తాగుబోతు తండ్రియో, ఒక భయంకరమైన తండ్రియో ఉంటే, మా నాన్నలాగా అవ్వద్దు అనుకునేవాళ్ళు కొంతమంది అంటారు. మా నాన్నలాగా అవ్వడానికి నేను రీజన్ మా నాన్నే అని చెప్పేవాళ్ళు ఇంకోళ్ళు చెడిపోవడానికి. సో ఇలాంటి 2 వర్గాల ఏ డైరెక్షన్‌లోనే ఉంటారు. ఇక్కడ నెక్స్ట్ అయ్యే అత్తలు, అమ్మో! మా అత్తతోటే నేను పడ్డ, నా కోడలనైతే బిడ్డలా చూసుకుంటా అనే అత్తలు కొంతమంది ఉంటే, రాని చెప్తా. ఈ ఫ్రస్ట్రేషన్ అంటే, మా కాలంలో మా భర్తలు విన్నరా? దీని భర్త దీనికి మంచిగా సుఖపడిపోతున్నారు. మాకైతేనా వాళ్ళొచ్చే వరకు వాళ్ళ తిన్న తర్వాత ఇంత మిగిలితే తిన్నాం. ఇప్పుడు భర్త రాకముందే తింటున్నారు. ఇదే కదా కంపారిజన్‌లు. మేమెంత కష్టపడ్డాం. ఎందుకు కష్టపడ్డావు? నీ కొడుకు, నీ కోడలు. నీ కొడుకు సంతోషంగా పడ్డానికి నువ్వు కన్నావు. నీ కొడుకు సంతోషం ఎవరి దగ్గర ఉంది? హ్యాపీ ఫ్యామిలీలో ఉంది. నువ్వు కోడల్ని మంచిగా చూసుకుంటే, కోడలు నువ్వు కలిసి ఒక టీమ్ అయితే కరెక్ట్ ఉంది. కానీ మీరిద్దరు గొడవ పడితే ఈయన మనశ్శాంతి ఎక్కడికి పోయింది? నీ కొడుకునే వ్యధ పెట్టే అంత సంస్కారం లేనంత హీనంగా అత్తలు తయారవుతాయి. హ్మ్. అర్థం చేసుకోకుండా, పెద్దరికం చూపించకుండా. నువ్వు పడొచ్చిందే నేను ఇంకొకళ్ళకు పెడతా. నీ కూతురుని అనుకుంటావా? నేను పడొచ్చా? బిడ్డ నీ ఇంటికి పోయినాక మీ అత్తగారు కూడా ఇట్లా కష్టపడుతుంది చూడు, అప్పుడు తెలుసు అంటవా? ఏ రోజు నీ కోపంలో కూడా అనవు. ఏ కోపంలో కూడా అనవు నువ్వు. మరి సాటి ఆడపడుచు కూడా అంతే కదా పాపము. అవునా? సో ఈ పాపాలన్నీ మూట కట్టుకోకండి. నేను అదే చెప్తున్నా. కొంచెం గ్రో అప్. ఎందుకు అంటే మనకి ఈ ఈ అవేర్‌నెస్‌తో బతకటం ఇంపార్టెంట్. సరే, ఇది టాపిక్ ఇక పెద్దది కాబట్టి మళ్ళీ నేను తర్వాత మాట్లాడతా. మీరన్నట్టు మా భర్త వినకుండా నన్ను టార్చర్ పెడితే నేనేం చేయాలి? కోడలు సబ్జెక్ట్‌కొస్తే గనక అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే కమ్యూనికేట్ చేయండి మీ హస్బెండ్‌తో. ఎలా కమ్యూనికేట్ చేయాలి హ్మ్. అనంటే, మేడం నేను మీ అమ్మ ఎప్పుడు ఇంతే, మీ అమ్మ చెప్పిందే ఇంటవు అని దట్ హోల్డ్ డ్రామా, పాత సినిమా హీరోయిన్ లాగా కొంచెం ఆపండి. హ్మ్. లెట్స్ గ్రో అప్. ఎడ్యుకేటెడ్ అంటున్నాము, జనరేషన్ మారింది అంటున్నాము, అప్‌డేట్ 3G వర్షన్. వచ్చింది, 5G వచ్చింది, 4G వచ్చింది కదా. మనం గ్రో అప్ అయిదాం. ఈ కల్చర్ ఇంకా కట్ చేయాలి అంటే ఇప్పుడు నువ్వు గ్రో అప్ అవ్వాలి. ఏంటి, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఐ అగ్రి. మీ అమ్మదే తప్పు, మీ అమ్మ మాట వింటున్నావు అనుకుంటా. నువ్వు ఇలా చేసినప్పుడు ఐఎమ్ గెట్టింగ్ సో హర్ట్. ఐ ఫీల్తో స్టార్ట్ చేయండి. ఐ ఫీల్ సో హర్ట్. ఐ ఫీల్ సో లోన్లీ. ఐ ఫీల్ డిస్రెస్పెక్టెడ్. ఎన్ని పెద్ద భయంకరమైన పదాలు చెప్పు దీనికి. అది నువ్వు ఎంత సంస్కారంతో చెప్పాలి, ఎంత లో వాయిస్లో చెప్పాలి, ఎంత ఎమోషన్తో చెప్పాలి అంటే, నువ్వు ఏదైతే బాధపడ్డావో ఆ ఎమోషన్ బాధని నువ్వు కోపం రూపంలో తీసుకెళ్ళి, ఏడ్చి రూపంలో తీసుకెళ్ళి, దాన్ని డైల్యూట్ చెయ్యకుండా ఒక బ్యూటిఫుల్ వెయిట్ తోటి, ఒక మెచ్యూరిటీతో కలిపి గనక ఎక్స్‌ప్రెస్ చేస్తే అది డైజెస్ట్ అవుతుంది ఆయనకి. షేమ్ ఫీల్ అవుతారు. అవును కదా, ఇదొక వర్గం ఉంటుంది. సెకండ్, అసలు ఆయన చెయ్యడానికి అలా అర్థం చేసుకోకుండా ఆయన పొజిషన్ కూడా అర్థం చేసుకో ఒక్కసారి. ఆయన అలా బిహేవ్ చేయడానికి ఎంత రాచి రంపాన పెట్టే అమ్మ ఉందో. శాపం వల్లనో, కర్మ వల్లనో కొంతమంది అమ్మలు కూడా మన జీవితంలో ప్రాబ్లమ్స్‌కి పార్టిసిపేట్ అవుతారు. మా ఆయన మంచోడు మేడం, వాళ్ళ అమ్మ చేయబట్టే నేను డివోర్స్ ఇస్తున్నా అన్న సంబంధాలు కూడా ఉన్నాయి. వాళ్ళ అమ్మ ఇలాంటిదే కాబట్టికి సంబంధం క్యాన్సిల్ చేసుకుంటున్నాను అనే వాళ్ళు కూడా వచ్చారు. అది వాళ్ళకి తెలియకుండా కూడా కర్మ వల్ల వచ్చే సంబంధాలు, ఇంకేం చేయలేం. అప్పుడు నువ్వేం చెయ్యాలి? అవుట్ గ్రో. నీ హస్బెండ్ స్ట్రగుల్ అవుతున్నాడు, మంచోడన్నావు, కానీ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలకే ఒక్కటిస్తున్నాడు. నువ్వు అవుట్ గ్రో అయ్యి చాలా ఎదిగి ఆయనకి, సరేలే మీ అమ్మ అట్లా చేస్తుంది కదా, నేను చేస్తానులే ఒక స్మైల్. నీ మెచ్యూరిటీ ముందు ఆయన ఏమవుతాడు? లోపలికొచ్చి అమ్మ అలా చెప్పింది కానీ నువ్వు ఇలా చెయ్యవే, నీ పార్ట్నర్ అవుతాడు. ఎంత స్మార్ట్ వే ఉంది. ఎదవ తెలివితేటలన్నీ నువ్వు చెత్త తెలివితేటలు చూపిస్తావు చూడు వేరే దగ్గర. గాసిప్ చేసేటప్పుడు, లేకపోతే ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలన్నప్పుడు చాలా కుక్ చేస్తావు కదా రెసిపీలు. అట్లా ఓన్లీ నీ భర్తను విన్నవి, సిచ్యుయేషన్ విన్నయి, ఫ్యామిలీని సంతోషపెట్టడానికి పాజిటివ్ గేమ్ ప్లే చేయి. తనను కన్నది ఆ కార్డ్ కట్ అవ్వదు. అందుకే ఆ కార్డ్స్‌ని ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లా స్టోర్ చేస్తున్నారు. ప్రతి తల్లి ఒక
కార్డ్ ఉంటుంది కదా, ఆ కార్డ్ని తీసి స్టోర్ చేస్తున్నారు సంవత్సరాలు. ఎంత సంవత్సరాలు అంటే ఆ అమ్మకి కానీ కొడుకుకి కానీ పిల్లలకి కానీ ఎవరికైనా క్యాన్సర్ బీన్సర్ పెద్ద పెద్ద రోగాలు వస్తే ఆ అంబలికస్ ఏదైతే ఉంటుందో దాని మెడిసిన్ వీటి క్యూర్కి పనిచేస్తుందట. అంత పవర్ ఉంటుంది, అది మొత్తం కట్టవ్వదు. సో కాబట్టికే ఆ ఆ కొడుకుకి తెలియని అటాచ్మెంట్ ఉంటుంది, అది అంత ఈజీగా కట్ చేసుకోడు. మా అమ్మ కదా అనే ఒక్క దాంట్లో ఉండిపోయాడు. నువ్వు ఆ అమ్మ బంధం కంటే అమ్మ బంధంతో పాటు నువ్వు అవుట్ గ్రో అయ్యి ఏం చెప్పారు తల్లి అన్నారా లేదా? కార్యేషు మంత్రి కన్నేషు అవునా, భోజ్యేషు మాత అన్న. నువ్వు ఇప్పుడు ఆ పొజిషన్ తీసుకొని కొంచెం మీ ఆయన సమస్య తగ్గించినట్టయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఎ టైం ఖచ్చితంగా నీ మాటను రెస్పెక్ట్ చేస్తాడు. మేడం చాలా కష్టం మేడం, కష్టం తర్వాతే సుఖం ఉంది మేడం, ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. అట్లా కాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీ ఆయన నువ్వు కంపిటీటర్ కాదు, మీ ఇద్దరు కాంపిటీటర్స్ కాదు, యు బోత్ ఆర్ ఎ టీమ్. మీరిద్దరు వర్క్ యాజ్ ఎ టీమ్. మీరిద్దరు మీ అమ్మ ముందే గొడవ పెట్టుకుంటున్నారు పిచ్చిగా, ఏం పిల్లి ఉన్న ఎలుక. ఎలుక లాగా, టామ్ అండ్ జెర్రీ లాగా గొడవ పెట్టుకుంటున్నారు. ఆమెకి అమ్మ వీళ్ళిద్దరు గొడవ పెట్టుకుంటున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు మా అబ్బాయికి కొంచెం వేస్తే ఈజీగా వస్తాడు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇద్దరికి ఒక పాయింట్లో లేరు. సో వర్క్ యాజ్ ఎ టీమ్. మీరు ఏదైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది గొడవ పెట్టుకోవాలంటే రూమ్లో పెట్టుకోండి, కానీ ఆవిడ ముందు పెట్టుకోకండి. అప్పుడు ఈజీగా అవుతుంది కదా, డివైడ్ అండ్ రూల్ పాలసీ. సో కాబట్టి మీరే ఛాన్స్ ఇస్తున్నారు. సో ఇలాంటివి అంటే బౌండరీస్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మ పని చెప్తుందంట, ఆఫీస్కి వెళ్తున్నావు, అన్ని రోజులు వంట నువ్వే చేసిపోవాలి అని చెప్పాడు వచ్చి. వంట 6-7 రోజులు కూడా నువ్వే వండమన్నాడు. 2 ఆప్షన్స్ అండి, ఖచ్చితంగా వండుతాను. నాకు ఫ్యామిలీకి చేసి పెట్టేదాన్ని నేను ఎట్లా వండుతాను, నేను ఉద్యోగం చేస్తున్నా. నా డోంట్ డూ దిస్ డైరెక్ట్ అటాక్. తప్పకుండా వండుతాను. నేను వీక్ డేస్ నేను వండుతా, లేదు వీక్ డేస్ అత్తయ్యని చేయమనండి, లేదు మీకు ఎవ్వరికి అమ్మకి చేత కాదు, అమ్మ చెయ్యదు, సూపర్, నా జీతం పెట్టి వంటామని పెడతా. వంటామె చేస్తే తింటామా అంటే వీకెండ్లో 1 రోజు 2 రోజులు నేను వండుతా, కానీ నా వల్ల కాదు. క్లీన్ అండ్ క్లియర్ బౌండరీస్. ఈ హ్యాస్ టు యాక్సెప్ట్. రేషియో మీరు ఎక్కువ తీసుకోండి, స్లో రేషియో చెప్పండి. స్లో రేషియోకి ఒప్పుకున్నారు, ఈసారి మీ అత్తమ్మకి ఇష్టమైనవి మీరు వండి, అత్తమ్మ నేను 2-3 రోజుల నుంచి వండలేదు కదా, ఈరోజు మీకు ఒకటి ఇష్టమైంది వండి పెడుతున్నా. అరే ఫార్మ్ టీమ్. ఈ విమెన్ ఇద్దరు ప్యాచప్ అయిందనంటే మెన్ ఆటోమేటిక్గా మీ ఆయన కూడా సతాయించడం బంద్ చేస్తాడు. సో యూ నీడ్ టు, ఆప్షన్ లేదు. తను మీ ఆయన తల్లి అంటే నీ తల్లి, ఆప్షన్ లేదు. మా ఆయన ఆమె మాట వింటున్నాడు, ఇప్పుడు ఆపోజిషన్ టీం ఏమే, నేను ఎట్లింటాడు నా మాటిన ఎట్లింటాడబ్బా, నీకు కన్నీ ఒకడిని ఇచ్చింది కదా, వినడు. వినేటట్టు చేసుకునే సంస్కారము, మెచ్యూరిటీ నువ్వు బిల్డ్ చేసుకో, ప్రవర్తన బిల్డ్ చేసుకో. 80% అక్కడ సాల్వ్ అవుతుంది. ఒక 10-15% నువ్వు తగ్గు, బౌండరీస్ గీసుకో, ఈ అత్తమ్మతోటి ప్యాచప్ చేసుకో. నేను మొన్న ఒక ట్రైనింగ్ మీకు ఇవాళ చూపించాను కదా, నేను అవును మేడం. ఒక లేడీ వచ్చి ఇచ్చారు, ఏమని టెస్టిమోనీ ఇచ్చారు. ఏమి మీరు ఓవర్కమ్ చేశారు మీ లైఫ్ ఛాలెంజ్ అని అడిగాను. బికాజ్ నేను దాంట్లో ఉన్నాను. ఛాలెంజ్, నా జీవితంలో ఒక పెద్ద ఛాలెంజ్, నా ముందు ఒక పెద్ద కొండ ఉంది సిరి. నాకు నేను ఎంత మోటివేషన్ ఇస్తున్నానో నాకు కావాలి. సో ఐ వాంట్ టు లిసన్, ఎందుకంటే ఎవ్రీ విమెన్ ఈజ్ వారియర్. చిన్నదో పెద్దదో ప్రతి సమస్య నువ్వైనా కూడా ప్రతిరోజు వచ్చేటప్పుడు ఒక చిన్న సమస్యను ఓవర్కమ్ చేసే ఇక్కడ వస్తున్నావు. థౌజండ్స్ హూ ఎవర్ ఈజ్ వాచింగ్ నా వీడియో ఈరోజు, ఒక్కొక్క అమ్మకి ఒక్కొక్క స్టోరీ ఉంది. చిన్నదా, పెద్దదా, మంచిదా, భయంకరమైనదా, చెడ్డదా, ఎలా ఓవర్కమ్ చేసావంటే అసలు వాళ్ళ అత్త నరక యాతన పెట్టేదంట భయంకరంగా. కానీ ఆవిడేం చేసిందంట అంటే ఒకటే అనుకుందంట, చచ్చిపోవాలనుకుందంట, వదిలేయాలనుకుందంట. బట్ సడన్గా కుదరదు అని గేమ్ చేంజ్ చేసింది. ఏంటంటే ఈ బంధం బతికున్నంత కాలం ఇంతే, ఈవిడ ఇంతే, నేను దీన్ని సరిదిద్దుకోవాలి అని ఒక్క థాట్. అందుకే అంటారు ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ టు లీడ్ లైఫ్. ఇంటెన్షన్. ఇది బర్బాద్ చేస్తా అంటే బర్బాద్ అవుతుంది, ఇది బాగు చేస్తా అంటే బాగవుతుంది.
అందుకే నీకు ఈ ప్రేతాత్మలు, గీతాత్మలు అంటారు. అది ఉన్నదో లేదో మనకు తెలీదు గానీ, ఒకటే ఇంటెన్షన్, నేను వీళ్ళని నాశనం చేస్తా, ప్రేతాత్మలొస్తాయి. వీళ్ళను బాగు చేస్తా, దేవుడు హోమాలొస్తాయి. రైట్? సో, కాబట్టికే ఇది ఈ ఇంటెన్షన్ తోటి ఆమె అనుకుంది. అత్త మారి ఇప్పుడు ఎంత నవ్విందంటే, నౌ మై లైఫ్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు మా అత్త, నేను బెస్ట్ ఫ్రెండ్స్. మా అత్త నన్ను ప్రేమ చేస్తది అని చెప్పింది. ఇది నేను చెప్పే ఒక ఫిలాసఫీ కాదు, మోటివేషన్ కదా, మైక్ ఉందని చెప్పే సూత్రం కాదు. రియల్ లైఫ్‌లో రీసెంట్‌గా జస్ట్ 1 వీక్ బ్యాక్ ఒక ఆవిడ షేర్ చేసిన స్టోరీ. సామాన్యమైన మహిళ, సామాన్యమైన ఇంట్లో నుంచి పుట్టుకొచ్చిన స్టోరీ ఇది. సో, మీకు నేను ఇది ఎవిడెన్స్‌గా, ఎగ్జాంపుల్‌గా ఎందుకు చెప్పానంటే, ఇట్ వర్క్స్. ఇట్ డెఫినెట్‌గా వర్క్స్. మేడం. అండ్ మీరు చెప్పిన దాంట్లో ఒక్కసారి కనుక ఈ వీడియోని ఇంకా క్లారిటీగా రావాలి అంటే ఇంకొకసారి చూస్తే అంతే. ఆటోమేటిక్‌గా ఈజీగా వాళ్ళకి ట్రూ. కూడా వాళ్ళ లైఫ్‌ని ఏ రకంగా మార్చుకోవాలి అన్న అబ్సల్యూట్. ఆప్షన్స్ మనకు ఎబ్సల్యూట్. కనిపిస్తాయి. ఎవరి కోసం? నీ నీ సంతోషం, నీ పీసు, నీ భర్త పీసు, నీ పిల్లల శాంతి కోసం, అందమైన కుటుంబం కోసం. మరి నువ్వు ఖచ్చితంగా. కష్టపడకపోతే ఎవరు కష్టపడతారు? పైగా నువ్వు ఇంత కష్టపడి ఒక క్వెషన్ అడిగావు. నేను చాలా ఇష్టపడి ఆన్సర్ చెప్పా. మరి వాళ్ళు కొంచెమన్నా వర్క్ చేయాలి కదా సిరి. డెఫినెట్‌గా. ఎనీవేస్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.